ఆ నియోజకవర్గంలో కొత్తగా ఎమ్మెల్యేగా గెలిచారు. మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టి నియోజకవర్గ ప్రజల ప్రధాన సమస్యపై గళం విప్పారు. సమస్య తీవ్రతను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ప్రజల మనసులో స్థానం సంపాదించుకున్నారు. కానీ సమస్యను పరిష్కరించి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా స్థానం సంపాదించుకుంటారా? ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ఎస్సీ నియోజకవర్గమైన కోడుమూరుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ నియోజకవర్గం 1962లో ఎస్సీ సెగ్మెంట్ గా మారింది. అయితే నియోజకవర్గం చుట్టూ నీటి వనరులు ఉన్నా స్థానిక ప్రజలకు తాగునీటి కటకట తప్పడం లేదు. గుక్కెడు నీరు కోసం ప్రజలు నిత్యం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాలకులు మారినా, ప్రభుత్వాలు మారినా ఇక్కడి ప్రజల సమస్యలు మాత్రం పరిష్కారం కావటం లేదు. కేవలం నాయకులు ఎన్నికల ముందు రావడం, ఉచిత హామీలు ఇవ్వడం, గెలిచిన తరువాత మొహం చాటేయడం ఇక్కడి నాయకులకు పరిపాటిగా మారింది. ఈ నియోజకవర్గం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రులుగా, కేంద్ర మంత్రులుగా పదవులు పొందిన ఘన చరిత్ర ఉంది. ఇంతటి చరిత్ర కలిగిన కోడుమూరు జనానికి ఇప్పటికీ తాగునీటికి నోచుకోవటం లేదంటే ఆశ్చర్యం ఏమీ కాదు. నాయకులు జేబులు నింపుకోవటానికి చూపిస్తున్న ఆసక్తి నియోజకవర్గ అభివృద్ధి కోసం చూపటం లేదనే ఆరోపణలు ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రానికి కోడుమూరు నియోజకవర్గం కూతవేటు దూరంలో ఉన్న అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. స్థానికేతరులు కనీసం ముక్కు మొహం కూడా తెలియని నాయకులు ప్రతి ఎన్నికల్లో పోటీకి దిగడం ఇక్కడ ఆనవాతిగా మారిపోయింది. తీరా ప్రజలు ఎంతో నమ్మకంతో కొత్త వారిని గెలిపిస్తే గెలిచిన నాయకులు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోడుమూరు నియోజకవర్గంలోని గాజుల దిన్నె ప్రాజెక్టు నుంచి డోన్, పత్తికొండ, ఎమ్మిగనూరు, కర్నూలు ఇలా 4 నియోజకవర్గాలకు తాగునీరు కోసం ప్రత్యేక పైప్లైన్ ఏర్పాటు చేసి నీరు తరలించుకుపోతే కేవలం అడుగు దూరంలో ఉన్న కోడూరుకు మాత్రం తాగునీటి పైప్లైన్ ఏర్పాటు చేయలేదంటే ఇక్కడి ప్రజలపై పాలకులకు ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోంది. అంతేకాదు నియోజకవర్గంలో రోడ్లు, డ్రైనేజీ, విద్యా సంస్థలు, మార్కెట్ యార్డ్ ఇలా అనేక అభివృద్ధి పనులు ఆచరణకు నోచుకోవటం లేదు. మొన్న జరిగిన సాధారణ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బొగ్గుల దస్తగిరి, వైసీపీ అభ్యర్థి ఆదిమూలపు సతీష్ పై 21,000 పైచిలుకు ఓట్లతో విజయం సాధించారు. ఈ గెలుపుతో మొదటిసారిగా బొగ్గుల దస్తగిరి అసెంబ్లీలో అడుగుపెట్టారు. మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అసెంబ్లీలో నియోజకవర్గం సమస్యలపై మాట్లాడి నియోజకవర్గ ప్రజల ఆదరాభిమానాలు పొందారు. అసెంబ్లీలో అధ్యక్ష అంటూ నియోజకవర్గం చుట్టూ నీటి వనరులు పుష్కలంగా ఉన్నా గుక్కడు నీటికి అల్లాడిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ నియోజకవర్గ ప్రజలు అభివృద్ధి పనులను అడగడం లేదని, కేవలం తాగునీరు అందించమని వేడుకుంటున్నారని, ప్రజల గొడును ఎమ్మెల్యే దస్తగిరి అసెంబ్లీ సాక్షిగా ఘోషించారంటే వాస్తవ పరిస్థితికి అద్దం పడుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అయింది. టీడీపీ నేతలు ఎన్నికల ముందు నియోజకవర్గంలో తాగునీటి కోసం గాజుల దిన్నె నుంచి ప్రత్యేక పైప్లైన్ ఏర్పాటు చేసి తాగునీటి సమస్యను పరిష్కారం చేస్తామని టీడీపీ సీనియర్ నాయకులతో పాటు ఎమ్మెల్యే అభ్యర్థిగా బొగ్గుల దస్తగిరి కూడా ప్రధాన హామీగా ఇచ్చారు. టీడీపీ నేతలు ఇచ్చిన హామీలను ఖచ్చితంగా అమలు చేస్తారని ప్రజలు బలంగా నమ్మి బొగ్గుల దస్తగిరిని ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించారు. అయితే టీడీపీ నేతలతో పాటు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ప్రజల తాగునీటి సమస్య పరిష్కారం ఎప్పుడు చేస్తారా అని నియోజకవర్గ ప్రజలు గంపెడాసతో ఎదురుచూస్తున్నారు.